కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అందరికీ నమస్కారం. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కోనాచలం గ్రామంలో మనము ఏదైతే అంతకుముందు చేసుకున్నటువంటి భూమి పూజ మరియు ఇవాళేమో పనులు ప్రారంభానికి ముందు చేసుకున్నటువంటి ఈ భూమి పూజకి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మన అభివృద్ధి ప్రదాత అని చెప్పుకోవచ్చు. అన్నిటికీ స్టేషన్ గన్పూర్ లో ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ అంటే ప్రతి చోట అంతకుముందు కడియం శ్రీహరి గారు చేసిన పనులు మళ్ళీ ఇప్పుడు కూడా కడియం శ్రీహరి గారు చేసిన పనులు మాత్రమే కనిపిస్తున్నాయి వారికి. మరియు మన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా గారికి, తను కూడా ఒక రోల్ మోడల్ కలెక్టర్ అవుతున్నారు. దానికి మన స్టేషన్ గన్పూర్ ప్రజలందరూ కూడా తనకి తోడ్పాటును అందిస్తున్నారు. అట్లాగే మన ఎండి ఈడబ్ల్యూఐడిసి గణపతి రెడ్డి గారికి, ఏసీ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కాంట్రాక్టర్ గారికి, అట్లాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి గారికి, తర్వాత గ్రంథాలయ చైర్మన్ రాంబాబు అన్న గారికి, అట్లాగే టెంపుల్ కమిటీ చైర్మన్ శ్రీధర్ అన్నకి, వైస్ చైర్మన్ ఐలయ్య గారికి, తర్వాత మన ప్యాక్ చైర్మన్స్, అట్లాగే మన జనగామ జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శివరాజ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకి, కొత్తగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్లకి, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అట్లాగే ముఖ్య నాయకులకి, మా సోషల్ మీడియా మిత్రులకి, వివిధ గ్రామాల నుంచి ఈ గ్రామానికి అనుబంధంగా ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మా స్టేషన్ గన్పూర్ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రానున్న భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబాలలో కూడా సుఖశాంతులు ఉండాలి, అందరు కూడా చల్లగా ఉండాలి, అందరు కూడా అభివృద్ధి దిశగా వెళ్ళాలి, అందరి జీవితాల్లో వెలుగు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ ఆడబిడ్డగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మొన్న కూడా ఎప్పుడైతే కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న మెజారిటీ, తర్వాత కడియం కావే పోటీ చేసినప్పుడు ఉన్న మెజారిటీకి మొన్న ఫ్రెష్ గా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపు అంతే మెజారిటీ ఉంది. అంటే మీకు కడియం కుటుంబం పైన అంతే అభిమానం ఉంది, అది రోజు రోజుకు పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే కడియం శ్రీహరి గారు నిత్యం పనిచేస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు మన సీఎం ఎండి సార్ చెప్పినారు అక్కడ టీచర్ అని, ఇక్కడ ఇంట్లోనే ఒక టీచర్ ఉంటే, ఇంట్లోనే ఒక ప్రిన్సిపల్ ఉంటే నా పరిస్థితి ఎట్లుంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పొగడ్తలకి పడిపోవద్దని పెద్దలు చెప్తారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు నన్ను ఇంత పొగిడినా కూడా ఈ కాంచి నేను రిస్ట్రిక్టెడ్ గానే మనీ ఇవ్వాలదలుచుకున్నాను. ఎందుకంటే 2 నియోజకవర్గాలకు ఇచ్చే డబ్బులన్నీ కూడా ఒకటి నియోజకవర్గానికి వెళ్తుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడున్న వాళ్ళు కూడా, మీరు కూడా కడియం శ్రీహరి గారు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. అక్కడి నుంచి పక్క రూమ్ లో ఉన్న నా దగ్గరకు వస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా సర్పంచ్లైనా ఎవరైనా కడియం కావక్కనే డైరెక్ట్ కలుద్దామన్నట్టు ఎవ్వరు రావట్లేదు. మిగతా నియోజకవర్గాల నుంచి మాత్రం నన్ను మాత్రమే కలవడానికి వస్తున్నారు. ఇది నేను రీసెంట్ గా అబ్జర్వ్ చేసిన, కాబట్టి నేను కూడా మేల్కొన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసిన పొగడ్తలకు నేను పడిపోను, మీకు ఎంత కావాలో అంతే ఇస్తా. ఇక నుంచి మెజారిటీ అనే చాలా పెద్ద మొత్తం అయితే డ్రా చేసుకుంటున్నారు డబ్బులన్నీ. ఇక్కడ విషయం ఏంటంటే మీ ఎమ్మెల్యే గారికి ప్రతి చోట కూడా ఏం పనులు చేయొచ్చు, ఇక్కడేం పనులు చేయొచ్చు, మీ డిపార్ట్మెంట్ లో ఏం చేయొచ్చు, ఎలక్ట్రికల్, పిఆర్, ఆర్ఎండ్బి, హైవేస్, రైల్వేస్, ప్రతి ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్, తర్వాత మీకు ఇంతకుముందు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ఇట్లా ప్రతి చోట కూడా ఏమేం చేసుకోవచ్చు అన్న పూర్తి అవగాహన వల్ల కూడా ఎక్కువ డబ్బులు ఇటే రావడం జరుగుతుంది. అది కూడా మనం చేద్దాము. ఇంతకు ముందు కూడా మేము మన మినీ సమ్మక్క సారక్క జాతర యొక్క రివ్యూ మీటింగ్ జరిగింది. అక్కడ కూడా ఆల్రెడీ నాకు 12 లక్షలు పెట్టినారు టెండర్. కాబట్టి ఇక్కడికి రావాలన్నా ఇప్పుడు గన్పూర్ కి ఆలోచించుకొని రావాలి. ఉంటేనే ఇది నా కుటుంబము, నా పుట్టిన లాంటిది గన్పూర్. తప్పకుండా ఇస్తాను.
అదే విధంగా మీ అభిమానం ఎప్పుడు కూడా ఎంత కూడా సడలట్లేదు. అది చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్య గురించి ఆలోచించి విద్యామంత్రిగా తానే కొనసాగుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దాదాపు 200 కోట్లతోటి 76 నియోజకవర్గాల్లో ప్రతిది కూడా అసలు ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో అసలు చెప్పాలంటే పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉండట్లేదు ఇవాళ రేపు. తర్వాత ఒక మంచి డైనింగ్ హాల్ కానీ, ఒక మంచి సిక్ రూమ్ కానీ, ఇట్లాంటి ప్రతిది కూడా ఒక కంప్యూటర్ ల్యాబ్, ఒక సైన్స్ ల్యాబ్, ఇట్లా హై ఎండ్ లెవెల్లో ఒక స్కూల్ ఉంటే ఎలా ఉంటుందో మన గవర్నమెంట్ తరఫున వస్తే ఎంత బాగుంటుందో దానికి నిదర్శనం. నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫస్ట్ మనదే ప్రారంభమవుతాం అవుతుందని నేను నమ్ముతున్నాను. దానికి మన కాంట్రాక్టర్ గారు, మన జిల్లా అధికారులు అందరూ కూడా సహాయపడాలని, దానికి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను. అసలు ఒక ప్లే గ్రౌండ్ ఏంటంటే ఒక వాలీబాల్ కోర్ట్, తర్వాత ఒక బాస్కెట్ బాల్ కోర్ట్, ఒక క్రికెట్ గ్రౌండ్, ఇవన్నీ ఉన్నాయంటే పిల్లలకి అంతకు మించి కావాల్సింది ఏం లేదు. సో విద్యాపరంగా చూసుకుంటే రానున్న రోజుల్లో స్టేషన్ గన్పూర్ ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుంది. అట్లాగే వైద్యంగా కూడా చూసుకున్నట్టయితే మన అక్కలకి చాలా ఓపిక ఉండాలి. అయితే ఏ అడి టామ్ అడి టామ్ టామ్ సో స్టేషన్ గన్పూర్ లో ఇప్పుడు ఏవైతే పనులు జరుగుతున్నాయో అవి వేగంగా కదలడానికి ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే మీద ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకం మాత్రమే. అందుకే ఇంత ఫాస్ట్ గా ఇంత ఆల్మోస్ట్ ఒక సంవత్సరం కాలంలో 1400 కోట్ల అభివృద్ధి పనులు ఒక నియోజకవర్గానికి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని కూడా సక్రమంగా నడిపిస్తూ టైంకి అవి ఆ పనులు అయ్యే విధంగా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మరియు అధికారులు అందరూ కూడా పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. కాబట్టి ఒక 2 సంవత్సరాలు దాదాపు 18 నెలల టైం ఇవ్వండి నాకు అని అంతకంటే కూడా అడిగినారు మన ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా దాదాపు ఒక సంవత్సరం కాలంలో ఇవన్నీ పూర్తయినాక వీటన్నిటికీ కూడా మనం ప్రారంభోత్సవాలు చేసుకుంటాము. గన్పూర్ ఒక ఇంకో రీజియన్ ఉంటది. గన్పూర్ తప్పకుండా కూడా చాలా అభివృద్ధి పదాన్ని నడుస్తుంది. ఏదైతే ఒక చీడ పురుగు ఉందో ఆ చీడ పురుగు మళ్ళీ మళ్ళీ అంతకుముందు ఒక బకాసురుడు లెక్క, అంతకుముందు ఒక కుంభకర్ణుడు లెక్క తిని పడుకోవడం చేసి అప్పుడు ఏదైతే కళలు అన్నారో ఇప్పుడు కూడా అదే పగటి కళలతోటి ముందుకు వస్తున్నారు. వాళ్ళని నిజంగా కూడా చీడపురుగు లేదని తరిమి కొట్టండి. వాళ్ళు ఉన్న లాభం లేదు. అసలు వచ్చిందంటే మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప ఆ చెత్త మాటలు, ఆ చెత్త బాగుడు తప్ప వాళ్ళు చేసిన పని ఏం లేదు. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఈ పని ఎవరు చేసాము, ఈ రోడ్ ఎవరు చేసాము, ఈ వాటర్ ప్లాంట్ ఎవరు పెట్టింది, ఈ హాస్పిటల్ లేకపోతే ఈ పిఎస్ ఎవరు చేసిందంటే అది కేవలం కడియం సిఆర్ గారు అంతకుముందు 20 ఏళ్ళ కింద చేసిన పని, మరియు మళ్ళీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చేసిన పనులు తప్ప అంతకుముందు తిన్నోళ్ళు పన్నోళ్ళు అయితే ఏ పనులు లేవు. మీరందరూ గమనించాలి. గొట్టి మాటలు చెప్పి నువ్వు ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లలో మనకి మంచి మెజార్టీని ఇచ్చినారో రానున్న రోజులలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో అదే పార్టీని మీరు గెలిపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి ఉన్న కాడనే, గెలుపు ఉన్న కాడనే అభివృద్ధి అనేది ఇంకా బాగా నడుస్తుంది. మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రానున్న రోజులలో కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా అయితే వన్ సైడ్ గా వచ్చినారో ఎప్పుడైనా కూడా స్టేషన్ గన్పూర్లో వారు వన్ సైడ్ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం మీ ఆడబిడ్డ మీద, నా మీద అలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ రానున్న మళ్ళీ మనకి పార్లమెంట్ సెషన్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా గన్పూర్కి సంబంధించిన అనేక అంశాల పైన కూడా నేను అక్కడ ప్రస్తావిస్తానే ఉన్నాను. నిన్న చీపూర్ గుట్టకు కూడా ప్రసాద్ స్కీమ్ లో డబ్బులు రావాలని అక్కడ చూడడం జరిగింది టూరిజం మినిస్టర్ ని కలిసి. అట్లాగే మనకి జనగామ జిల్లాకు సంబంధించి జవహర్ నవోదయ గాని ఒక కేంద్రీయ విద్యాలయం కూడా కావాలని అడగడం జరిగింది. ఇట్లా ఇంకా కొత్త రైల్వే లైన్స్ కానీ ఇంకా మన వాళ్ళు అడుగుతున్నారు పద్మావతి ఎక్స్ప్రెస్ అని. ఆడబోతే వాళ్ళు ఏమంటున్నారు, ఇటు చూస్తే వరంగల్ ఉన్నది, ఇటు చూస్తే కాస్పేట ఉంది, లేకపోతే జనగామ ఉంది, నీకెందుకమ్మా పద్మావతి ఎక్స్ప్రెస్ అక్కడ అంటున్నారు. కానీ ఈ ప్రెషర్ చూపించినాక మొన్న అయితే నన్ను అన్నారు అన్నమాట, రైలు ఆగితేనే మీరు ఇంట్లో అన్నట్టు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు టైం ఇవ్వండి, ప్రయత్నిస్తాను. బట్ అంతకు మించి ఇంకా వేరే మంచి పనులు కూడా తప్పకుండా మీకు చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్.
ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిని మన ఎమ్మెల్యే గారు సత్కరిస్తారు, షాల్తో సత్కరిస్తారు. ఇప్పుడు ఎంపీ గారిని గౌరవ కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు సత్కరిస్తారు. ఇప్పుడు ఎంపీ గారిని గౌరవ ఎమ్మెల్యే గారు షాలతో సత్కరిస్తున్నారు. తప్పకుండా ఇప్పుడు కాంట్రాక్టర్ మమతా గారు గౌరవ ఎమ్మెల్యే గారు షాలతో సత్కరిస్తున్నారు. అందరూ నమస్కారం. ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభ భూమి పూజకు వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, కాంట్రాక్టర్ కి, వచ్చిన అతిథులకు, సభ్యులకు, నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కోరుకో ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.